పాయింట్కి వచ్చారు. అంటే అంతకుముందు లేని ఘటనలు గత కొంతకాలంగా అంటే ఈ చేతులెత్తి నమస్కారం పెట్టి డాక్టర్ పైన చెయ్యి ఎత్తే పరిస్థితులు చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి సిస్టమ్‌లో ఏమైనా లోపం ఉందా? లేపోతే అన్‌రెస్ట్ అనేది రోగుల వైపు నుంచి ఉందా? లేపోతే వైద్యం నుంచి కూడా జరగాల్సిన తప్పులేమైనా జరుగుతున్నాయా? ఉన్నాయి డెఫినెట్గా. ఇట్ ఈస్, ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ మనలో ప్రాబ్లం ఉందని. కొన్ని హాస్పిటల్స్ అట్లా చేస్తాయి, కొన్ని డాక్టర్స్ డూ దట్. సో ఇట్ ఈస్, ఇప్పుడు మీరు ఒక హ్యూమన్స్లో మంచి చెడు అని ఎట్లా మనం సెగ్రిగేట్ చేస్తాము, డాక్టర్స్లో కూడా అదే ఫార్మాట్లో ఉంటారు. సేమ్ పర్సంటేజ్ ఉంటుంది, మంచి చెడు అనేది సేమ్ పర్సంటేజ్లో ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ యూ గెట్ దట్ యాంగర్. ఇంతకుముందు వైద్యం అంటే ఇప్పుడు మా ఊర్లో మేము ఉన్నప్పుడు ఒక 2-3 డాక్టర్లు ఉండేవాళ్ళు ఊరికి, ఎంబీబీఎస్ డాక్టర్స్. వాళ్ళ వైద్యం అంటే ఏంటి, ఇఫ్ ఐ గో ఫర్ ఎ కన్సల్టేషన్ ఇట్ ఈస్ ఫ్రీ. వాళ్ళ సర్వైవల్ ఎట్లా, ఆ మందుల షాప్ పెట్టుకొని ఆ మందుల పైన వచ్చిన మార్జిన్, ఆ ల్యాబ్ టెస్ట్ల పైన వచ్చిన ఖర్చుతో దే యూస్ టు సర్వైవ్. సో కానీ పర్సెప్షన్ ఏంది, డాక్టర్ ఫ్రీగా చూస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, అదే చెప్తున్నా, ఇట్ ఈస్ ఆల్వేస్ సీన్ యాజ్ ఎ చారిటీ. ఇట్ ఈస్ నో మోర్ ఎ చారిటీ. దట్స్ ద ప్రాబ్లం. అంటే చాలా వరకు అంటే మీ కార్డియాలజీ వైపుకి వస్తున్నాను. ముందుగా మీరు మాట్లాడిందంటే ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా వరకు 3 పూటలు తినడానికే లేని, చాలా వరకు మనకి ఎంత డెవలప్మెంట్ అవుతున్న కంట్రీ అయినా 3 పూటలకు తినడానికి లేని వాళ్ళు, దారిద్ర్యకు దిగువ ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. మీరంటూ దాదాపుగా ఇన్సూరెన్స్ అంటేనే ఒక నెగ్లిజెన్స్ కాదు, అసలు మనకు సంబంధించింది కాదనే. ఏం చేస్తే బాగుంటుందంటారు? ఏం చేయాల్సిన అవసరం ఉందంటే అటు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎలాంటివి తీసుకోవాలి? ఒక్కటి ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి అట్లీస్ట్ స్టార్టెడ్ విత్ మన ఓన్ స్టేట్ యునైటెడ్ ఆంధ్ర, దెన్ ఆంధ్ర తెలంగాణలో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇస్ ఏ సూపర్ హిట్ స్కీమ్. అది చాలామందికి లైఫ్ ఇచ్చింది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇట్ హ్యాస్ గివెన్ ఎ సొల్యూషన్. దాన్ని మిగతా స్టేట్స్ అన్ని రెప్లికేట్ చేశారు. నౌ అక్రాస్ ద గవర్నమెంట్, మోడీ గారు ఆయుష్మాన్ అని తీసుకొచ్చారు. దాన్ని ర్యాంపప్ చేయాలి. ద ప్రాబ్లం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ వేరియస్ థింగ్స్ ఏంటంటే 2009లో మనం లాంచ్ చేసిన ఆర్ 2007లో లాంచ్ చేసిన ప్రోగ్రామ్ని అప్పటికి ఇప్పటికి మీరు టారిఫ్స్ కంపేర్ చేస్తే ఒక 10-15% డిఫరెన్స్ ఉంటుంది. సో దే ఆర్ స్ట్రక్ దేర్. ఎందుకంటే ఫర్ జరుగుతుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ లైక్ దట్. కానీ ఎంత ఇన్ఫ్లేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ దిస్ 20 years ఎంత ఇన్ఫ్లేషన్ ఉంటుంది. దీన్నే తీసుకెళ్ళి ఆయుష్మాన్ని రెప్లికేట్ చేశారు. సో గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ఇంక్రీజ్ ద స్పెండింగ్ ఆన్ దిస్ ఇన్సూరెన్స్ ఫర్ ద బీపీఎల్. దట్ ఈస్ వన్ థింగ్. బీపీఎల్ లేని వాళ్ళకి మ్యాండేటరీ ఇన్సూరెన్స్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ బీ మేడ్ మ్యాండేటరీ. ఇది యాజ్ ఎ పాలసీ డెసిషన్ కానీ తీసుకొస్తే యూ విల్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ మెనీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. అది చేయకపోతే ఇప్పుడు మనం కంప్లీట్గా అందరికీ ఆయుష్మాన్ ఇచ్చేయాలి, అందరికీ అదే టారిఫ్లో చేయాలంటే నో ప్రైవేట్ హాస్పిటల్ విల్ సర్వైవ్. దట్ విల్ బీ ద డెత్ బెడ్ ఫర్ ఎనీ హాస్పిటల్. హాస్పిటల్ ఇండస్ట్రీనే చచ్చిపోతుంది. సో ఈ టారిఫ్స్ పైన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఆయుష్మాన్కి ఇచ్చే ట్రీట్మెంట్ని కాంపన్సేట్ చేసేదానికి దే ఆర్ బుకింగ్ ఇట్ ఆన్ ద క్యాష్ టారిఫ్స్ న్యాచురల్గా పెరిగిపోతాయి. ఈ యూనిఫామ్గా రావాలి అంటే మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అబౌవ్ బిలో పావర్టీ లైన్ పీపుల్ అండ్ మ్యాండేటరీ ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ ఫర్ బిలో పావర్టీ లైన్ అండ్ సైంటిఫికలీ ఎవాల్వ్డ్ ప్యాకేజెస్ తీసుకొస్తే దిస్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. డాక్టర్ ఇంకోటి